ఇగో ఇదొక రీసెంట్ మోసం. రాజస్థాన్ ముఠా చదువు. రాజస్థాన్ ముఠా యూపీఐ దోపిడీ, ఛార్జ్ బ్యాక్ ఆప్షన్తో 4 కోట్ల మోసం. హైదరాబాద్ సిటీ ఇది యూపీఐ చెల్లింపులతో జరిగే పొరపాట్లను సరిదిద్దడానికి బ్యాంకులు అందించే ఛార్జ్ బ్యాక్ ఆప్షన్ను వాడుకొని 4 కోట్ల మేర మోసానికి పాల్పడ్డ రాజస్థాన్ ముఠాను సైబరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. గచ్చిబౌలి కమిషనరేట్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ నరసింహ ఈ కేసు వివరాలను వెల్లడించారు. పేమెంట్ యాప్స్ ద్వారా పొరపాటున ఒకరికి బదులు వేరే ఒకరికి డబ్బు పంపిస్తే బ్యాంకును సంప్రదించి పొరపాటు జరిగిందని చెప్తే బ్యాంక్ ఆ డబ్బును మళ్ళీ మన ఖాతాల్లో జమ చేస్తుంది. దీన్ని ఛార్జ్ బ్యాక్ ఆప్షన్ అంటారు. ఈ లొసుగు ఆధారంగా రాజస్థాన్కు చెందిన కొందరు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి బజాజ్ ఎలక్ట్రానిక్స్ సంస్థను లక్ష్యంగా చేసుకొని మోసానికి పాల్పడ్డారని డీసీపీ నరసింహ వివరించారు. ప్లాన్లో భాగంగా ఈ ముఠాలోని కొందరు హైదరాబాద్లో, మరికొందరు రాజస్థాన్లో ఉంటారు. ఇక్కడ ఉన్నవారు బజాజ్ ఎలక్ట్రానిక్స్ దుకాణానికి వెళ్ళి ఖరీదైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. వాటికి డబ్బులు చెల్లించాల్సిన సమయంలో అక్కడున్న క్యూఆర్ కోడ్ను ఫోటో తీసి రాజస్థాన్లోని తమ ముఠా సభ్యులకు పంపుతారు. వారు ఆ కోడ్ ద్వారా చెల్లింపులు జరుపుతారు. డబ్బు తమ ఖాతాలోకి రాగానే దుకాణదారులు ఆయా వస్తువులను ముఠా సభ్యులకు అప్పగిస్తారు. వారు వెంటనే ఆ వస్తువులను బయట అమ్మేసి డబ్బును పంచేసుకుంటారు. అక్కడ రాజస్థాన్లో ఉన్నవారు బ్యాంకులను సంప్రదించి ఒకరికి చెల్లించాల్సిన సొమ్మును వేరొకరికి చెల్లించామనే లేదా సైబర్ మోసానికి బలయమానో చెప్పి తమ డబ్బును తిరిగి మా ఖాతాల్లో జమ చేయాలని విజ్ఞప్తి చేస్తారు. సో దాన్ని ఆ బ్యాంక్ యాక్సెప్ట్ చేసేసి మొత్తానికి ఒక ఫ్రిడ్జ్ కొంటే 75,000 రూపాయలు అవుతుంది. అవును. ఒక కూలర్ ఒక ఏసీ కొంటే దాదాపు 40,000-50,000 రూపాయలు అవుతుంది. ఇట్లా ఒక టీవీ కొంటే 50,000 రూపాయలు అవుతుంది. ఇట్లా అటు రాజస్థాన్ ఒక ముఠ, ఇక్కడ ఒక ముఠ తయారై వీళ్ళు ఆ క్యూఆర్ కోడ్ను వాళ్ళకు పంపిస్తే ఆ క్యూఆర్ కోడ్ ద్వారా వాళ్ళు చెల్లిస్తారు. సో ఆ రాజస్థాన్లో ఏంటంటే అక్కడ ఎక్కడో మాకు కట్ అయినాయి అనుకుంటూ వాళ్ళు చెప్తే ఆ బ్యాంకు ఇమీడియట్గా అరే ఇక్కడ కాదు కదా చెల్లించేది, వాళ్ళు అక్కడ చెల్లించారు కదా అనుకుని ఆ డబ్బులను తిరిగిస్తారు. ఇట్లా 4 కోట్ల రూపాయల మోసాలు జరిగినాయి. సో ఈ విధమైనటువంటి మోసాలు చాలా జరుగుతూ ఉన్నాయి. సో జాగ్రత్తగా ఉండాలి, మనమే జాగ్రత్త ఉండాలి. సరే వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పనిచేసినప్పుడు కూడా మనం ఏమరపాటుతో ఉండాలి. మనం ఏమరపాటుతో ఉంటే వీటిని అరికట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది.